హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారా? ఇవాళ కూడా ఒక బ్యూటిఫుల్ శ్లోకం చెప్తానండి. స్వాయత్తమేకాంతహితం విధాత్రా వినిర్మితం ఛాదనమజ్ఞతాయా విశేషత సర్వ విధాం సమాజే విభూషణం మౌనమ పండితానాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా సృష్టి స్థితి లయకారకులు. బ్రహ్మ సృష్టిస్తే, విష్ణువు రక్షిస్తే, శివుడు లయం చేసుకుంటాడు, తనలో లీనం చేసుకుంటాడు కదా సృష్టిని. అయితే ఈ బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు, విష్ణువు రక్షించేటప్పుడు, శివుడు లయం చేసుకునేటప్పుడు ముగ్గురికి కూడా కొంచెం రిలాక్సేషన్ టైం ఉంటుంది. రిలాక్స్ అయ్యే టైం ప్రతి ఒక్కళ్ళకి అవసరం కదా. అలా బ్రహ్మదేవుడికి కూడా రిలాక్స్ అయ్యే టైం కొంచెం దొరికిందట. దొరికినప్పుడు ఏం చేశాడు ఆయన? చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, పండితులు, పామరులు కదా, ఇలా డివిజన్స్ ఉన్నారు కదా మానవుల్లో. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, అందగాళ్ళు, అందం లేని వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నారు కదా. అయితే ఈ చదువుకున్న వాళ్ళ గురించి ఏం ఆలోచించాలి ఆయన, చదువుకోని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడట ఇప్పుడు తాను రిలాక్స్ అయ్యే టైంలో. అలా రిలాక్స్ అయ్యే టైంలో ఆలోచించి ఆయన ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని ఆయన కనుగొన్నాడట. ఎవరి కోసం? చదువుకోని వాళ్ళ కోసం. స్వాయత్తం ఏకాంతహితం విధాత్రా వినిర్మితం ఛాదనం అజ్ఞతాయాః. అజ్ఞతాయాః ఛాదనం వినిర్మితం విధాత్రా స్వాయత్తం ఏకాంతహితం. తాను ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు చదువుకోని వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు తమ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని ఆయన కనుగొన్నాడు. విశేషత సర్వవిధాం సమాజే విభూషణం మౌనం అపండితానాం. ప్రత్యేకించి పండితులు ఎక్కువగా ఉన్న సభలో ఒక అపండితుడు ఉన్నాడు అనుకోండి. అపండితుడు అంటే పామరుడు, చదువుకోనివాడు అని అర్థం. సో పండితులు ఎక్కువ మంది ఉన్న సభలో అదృష్టవశాత్తు కానీ దురదృష్టవశాత్తు కానీ ఒక పామరుడు ఉన్నాడు అనుకోండి. వాడు ఏం చేయాలి? అందరూ లేచి వెళ్ళి మాట్లాడుతుంటే పండితులందరూ, వీడు కూడా లేచి వెళ్ళి మాట్లాడితే ఏమవుతుందండి? తను అపండితుణ్ణి అని తానే తెలియచెప్పినట్టు అవుతుంది అందరికీ కదా. అందుకని పండితులున్న సభలో ఒక అపండితుడు ఉంటే వాడు తన అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి మౌనం వహించాలి అని బ్రహ్మదేవుడు కనుగొన్నాడట. బాగుంది కదా. బ్రహ్మదేవుడు చదువుకోని వాళ్ళ కోసం మౌనాన్ని కనుగొన్నాడు. మౌనం అనేది మనకు తెలుసు, కానీ ఇది కవి ఏం చేశాడంటే చాలా పొయిటిక్ గా, చాలా అందంగా దీన్ని ఒక శ్లోకంలాగా చెప్పాడు. బ్రహ్మ మౌనాన్ని సృష్టించాడు. ఆ మౌనం అనేది చదువుకోని వాళ్ళు తమ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది. వాళ్ళు మాట్లాడకుండా ఉన్నారనుకోండి, అందరూ మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఈ సబ్జెక్ట్ లేని వాడు ఏం చేయాలి? మౌనం వహించాలి. ఒకవేళ వాడు కనుక మాట్లాడితే తను అజ్ఞానిని అనే విషయం వాడే తెలియచేసుకున్నట్టు అవుతుంది కదా. కాబట్టి పండితులున్న సభలో ఒక పామరుడికి మౌనమే అలంకారం అవుతుంది. కాబట్టి మౌనం వహించండి జాగ్రత్తగా. సభలో, పండితులున్న సభలో మనకి ఏదైనా తెలియని విషయం కనుక ఉంటే మనం మౌనమే వహించాలి. అది మనకు శ్రేయస్కరము, మన మర్యాదనది కాపాడుతుంది అని ఈ కవి చాలా చమత్కారంగా చెప్తున్నాడు. బాగుంది కదండి. ఒకసారి మళ్ళీ శ్లోకం చూడండి. స్వాయత్తమేకాంతహితం విధాత్రా వినిర్మితం ఛాదనమజ్ఞతాయాః విశేషత సర్వవిధాం సమాజే విభూషణం మౌనమ పండితానాం. బాగుంది కదా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.